నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసాబసగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటూ ఆరోపించిన టీడీపీ సభ్యులు. వాడి వేడిగా సాగిన చర్చ. వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. గుంటూరు జిల్లాలో మహిళలకు రక్షణగా ఉండేందుకు ఎస్పీ సతీష్ కుమార్ మహిళా మీకోసం కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ మేరకు ప్రత్యేక వాహనాలు హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు బస్సులో రాత్రి వేళల్లో గుంటూరుకు వచ్చినప్పుడు వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కు టోల్ ఫ్రీ నెంబర్ 112కు పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ 97 46 41 46 41కి గానీ ఫోన్ చేయవచ్చని చెబుతున్నారు పోలీసులు. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెడతారు. మహిళలు బాలికలు వేధింపులు ఎదుర్కొంటున్నా కూడా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సోమవారం మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక స్క్రీన్ల ద్వారా విద్యార్థులు తిలకించే విధంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. మహిళా మీకోసం కార్యక్రమంలో భాగంగా గుంటూరులో 4 కార్లు 8 బైక్లను, తెనాలిలో 2 కార్లు 4 బైక్లు, మంగళగిరిలో 2 కార్లు 4 బైక్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలకు జీపీఎస్ కూడా అమర్చారు. ఇవి గస్తీ తిరుగుతుంటాయి. పోలీస్ కంట్రోల్ రూమ్లోని హెల్ప్ లైన్ నెంబర్కు ఎవరైనా కాల్ చేస్తే వెంటనే అక్కడ సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది సమీపంలో ఉన్న గస్తీ వాహనంలోని సిబ్బందికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే బాధిత మహిళల దగ్గరకు వెళతారు. తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి వేళ మహిళలు ఇబ్బంది పడకూడదనే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. మహిళలకు భద్రతకు సంబంధించి ఏ అవసరం వచ్చినా తమ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పొచ్చని కోరారు. 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారని, వారి వాహనంలో వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తారని వెల్లడించారు. మహిళలకు రక్షణ కల్పించడం తన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహిళా మీకోసం అనే కార్యక్రమం ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఆపద సమయంలో ఆదుకోవడం అనేది లక్ష్యం. తెనాలి పరిధిలో అర్ధరాత్రి ప్రయాణం సింగిల్గా వెళ్ళే అంటే ఒంటరిగా వెళ్ళే మహిళలు ఈ 112 కానీ 9746414641కి ఫోన్ చేస్తే మిమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరైనా భర్త బాధితులు ఏదైనా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాలేనప్పుడు ఈ నంబర్కి డైల్ 112 కానీ మేము ఇచ్చిన 974641కి ఫోన్ చేస్తే ఈ మహిళా మీకోసం కేటాయించబడిన ఉమెన్ పీసీలు ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ గ్రీవియన్స్ని తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ర్యాగింగ్కి గురి కాగపడినా, ఎవరైనా మహిళలు ఏ సమస్యకు సంబంధించి దేనికైనా కూడా స్పందించడమే ఈ మహిళా మీకోసం యొక్క ముఖ్యోద్దేశం. మహిళల భద్రతే లక్ష్యంగా ఈరోజు గుంటూరు జిల్లా పోలీసు వారు వినూత్నంగా మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు లాంఛనంగా ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. అది మనం ఇక్కడ ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మనం కూడా వర్చువల్గా ఇనాగ్రేషన్ చూసాం. దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడిన ఇప్పుడు 122 నెంబర్ కానివ్వండి, 9746414641 నెంబర్ కానివ్వండి, సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలోనే వారిని మా పోలీసు వారు చేరుకొని వారికి ఉన్న ఇబ్బందిని తీర్చే విధంగా కృషి చేస్తారు. దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోండి. మహిళల రక్షణ ఆ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది. మరి ముఖ్యంగా తెనాల్లో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ మహిళల రక్షణే ధ్యేయంగా
విధులు నిర్వహిస్తున్నారు. అది గమనించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం జంపని గ్రామంలో రైతు సేవా కేంద్రం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వైసీపీ నాయకులు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందన్నారు. 75 కిలోల వరి ధాన్యం బస్తా 1740 రూపాయలకు ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారని, రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ గోతాలు, గన్నీ బ్యాగ్స్ వీటి గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. గతంలో నేను చూసే మన నియోజకవర్గంలోనే రైతుల చేత గన్నీ బ్యాగులు కొనిపించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ బ్రోకర్లు స్వాహా చేసేసారు. ఇది యథార్థం. మన నియోజకవర్గంలో ఖాళీ గోతాల డబ్బులు కూడా వాళ్ళే వేసేసారు. అప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా వీళ్ళు దళారులు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేసేవాళ్ళు. ఇవాళ సీజన్ ప్యాడీ సీజన్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. కానీ లేకపోతే మన దగ్గర వచ్చే రబీలో వచ్చేటటువంటి మొక్కజొన్న కానీ, జొన్న కానీ అడ్డగోలుగా దోపిడీ చేసి లక్షల లక్షల కోట్లు రైతులు మోసం చేసి సంపాదించారు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా. కానీ ఇక నుంచి మనం అధికారంలో ఉండగా గతంలో ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. రైతు సేవ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి ఆదరాభిమానాలతో ఎప్పుడూ రానటువంటి మెజార్టీలతో మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ మన ప్రభుత్వంలో మనకి ఎటువంటి నష్టం కూడా జరగలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అధికారులు చెప్పినవన్నీ కూడా మీరు పూర్తిగా దాన్ని అధ్యయనం చేయండి. ఖచ్చితంగా ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా, కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యాన్ని అమ్ముకోండి. ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటే మీ ప్రైవేటర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, నష్టం లేకుండా బయటపడతాం. కాకపోతే భయం ఉంది, మీకు తుఫాన్ చెప్తా ఉన్నారని. దాన్ని బట్టి ఏదో మరి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా చూడండి. ప్రభుత్వం కూడా మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. దాన్ని బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి అజాగ్రత్త పడకుండా మీరు కష్టపడి పండించుకున్నారు. ఎందుకంటే మన దగ్గర కౌలు రైతులు 170-80 మంది కౌలు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కౌలు ముందుగా చెల్లించిన వాళ్ళు ఉన్నారు, రేపు ధాన్యం కౌలు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు. నష్టపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటే చాలా బాధ. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా మీకు మేలు చేసే చర్యల్లో ప్రభుత్వం కూడా ప్రతి క్షణం మీ వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా కల్పిస్తూ, సోమవారం మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన మహిళ మీకోసం కార్యక్రమంపై బుర్రిపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మహిళ మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రాత్రి వేళల్లో వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 112కు పోలీసులు హెల్ప్ లైన్ నెంబర్ 97 46 41 46 41కి గానీ ఫోన్ చేయవచ్చని వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్తారని తెలిపారు. మహిళలకు భద్రత కొరకు పోలీస్ శాఖ తీసుకువచ్చిన ఈ కార్యక్రమాన్ని మహిళలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ శారదని ఆయన అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వయసులో మనకు కావాల్సింది ఏంటి? ఆడపిల్లలకి చదువు విషయంకి వచ్చేటప్పటికి ఏమంటారు? ఏముందిలే 10th చదవగానే ఓకే పెళ్లి చేసేద్దాం, పంపించేద్దాం, అంతే. అదేదో గుండెల మీద కుంపటే డైలాగులు కూడా చాలా చెప్తాం. అవస్థ అదొక భయంకరమైన అవస్థలోకి వెళ్ళిపోయింది సమాజం. ఆడపిల్ల అంటే అదొక బరువు అనుకునే. గుడ్ టచ్చా, బ్యాడ్ టచ్చా, చిన్నదా పెద్దదా విషయం ఇంట్లో తల్లిదండ్రులతో మొట్టమొదటిగా చర్చించాలి. ఈరోజు ఏమి జరిగిందో స్కూల్లో, చిన్నదో పెద్దదో, మంచో చెడో, అమ్మా నాన్నతో ఫస్ట్గా. జనరల్గా ఆడపిల్లలందరూ అమ్మ కనెక్టెడ్ అంటారు కదా. నో, నేనైతే నా కూతురు నాన్నకే కనెక్టెడ్.
వాళ్ళ అమ్మకి ఏం చెబుతారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు ఇప్పుడు మా అమ్మాయి హైదరాబాద్లో ఉన్న డైలీ ఖచ్చితంగా నాకు కాల్ చేసి ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో నాకు చెబుతుంది. ఎందుకు చెప్తుంది? నేనేమైనా ఇక్కడి నుంచి కారు వేసుకున్నామా ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాను కాదు. ప్రతిదీ తన రోజువారీ నిత్య దైనందిన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నాన్నతో షేర్ చేసుకుంటుంది. మంచో చెడు ఒక సలహా చెప్తాం కదా, ఓకే. అట్లాగే ఏది ఏమైనా రోజువారీ జరిగే మీ వ్యవహారంలో ఉండే రోజువారీ విషయాన్ని మొట్టమొదటిగా అమ్మా నాన్నతో చర్చించాలి. ఇది అలవాటు చేసుకోవాలి. సొసైటీ దేన్నైతే యాక్సెప్ట్ చేయదో అది తప్పు. ఈరోజు మనకి తప్పు కాదు అనిపించినా భవిష్యత్తులో అది తప్పుగా సొసైటీ గుర్తిస్తుంది. కాబట్టి తప్పు అనిపించింది మీకు మీరైనా ఖండించాలి. లేదా మీ వల్ల కాని పక్షంలో నీ పక్కనున్న పాప నీ మాట వినకపోతే వెంటనే ఇమీడియట్గా మీ పేరెంట్స్కి చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న గురువులకి చెప్పొచ్చు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో వైలెన్స్ జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో జీరో చేసేవాళ్ళు. ఓకే. ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ గర్ల్ ఆర్ ఉమెన్. నేను అబ్బాయిలకు కూడా ఏం చెప్తానంటే, మన పక్కన మనకంటే వయసులో పెద్దవాడు కనిపిస్తే నేనైతే ఇలాగే చూస్తాను. నేను ఆఫీసులో సీట్లో కూర్చున్నాను అనుకోండి, నా దగ్గర జూనియర్ అసిస్టెంట్లు చాలామంది ఉంటారు. వాళ్ళు వస్తే మా అమ్మాయి పెద్ద అయితే జాబ్ చేస్తే ఇలా నా దగ్గరికి వచ్చి ప్రోగ్రాం తెనాలిలో ఆరంభిస్తున్నాం. ఇంత పిల్లల మధ్యలో చిన్నారి మధ్యలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం అనేది కూడా ప్రథమంగా మన తెనాల్లో మన బుర్రిపాలెంలో మన స్కూల్లో స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా మనం సొసైటీ అనే దానికి కూడా మనకు బాధ్యత ఉంది. పద్దాక మనం ఎవరిస్తారు మాకేం చేస్తారు అనేది కాకుండా రెస్పాన్సిబిలిటీ మనం ఏమి ఇవ్వాలి. అలాగే మంచి పౌరుడిగా గుడ్ సమరిటన్ అంటారు, వాళ్ళలాగా మీరు ఎలా మారాలి అనే దానికి కూడా మీరందరూ ఈ రోజు నుంచి మనసులో పునాదులు బీజాలు వేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి సహకరించిన టీచర్స్కి, ఇప్పుడు దాకా కూర్చున్న మీకు, అలాగే మన చీఫ్ గెస్ట్గా వచ్చిన ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 6, పంచాయతీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, ఆరోగ్య శాఖకు సంబంధించి 1, హౌసింగ్కు సంబంధించి 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 10 గ్రీవెన్సెస్ రికార్డ్ అయ్యాయండి. 10లోనూ రెవెన్యూకి సంబంధించి 6 గ్రీవెన్సెస్, పంచాయత్కి సంబంధించి 1, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1. సో 6 ఏమో రెవెన్యూకి, మిగతా అన్ని 4 శాఖలకి అంటే పంచాయత్, పోలీస్, డిఎంహెచ్ఓ అండ్ హౌసింగ్కి ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయ్యింది. సో ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి రిజాల్వ్ చేయమని ఆన్లైన్ ద్వారా అలొకేట్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఏ పీరియడ్ వీటిని ఏవైతే ఉంటాయో బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఏదైతే పీజీఆర్ఎస్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం రిజాల్వ్ చేయాలో అవి అలా రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీ ద్వారా కూడా ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ ఇంకా జాయింట్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు పీజీఆర్ఎస్కి అందరు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి పరిష్కారం కానీ తమ సమస్యను పరిష్కరించడం పట్ల తెనాలి మండల పరిధిలోని రైతులు తహసీల్దార్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. తెనాలి మండల పరిధిలోని రైతులకు అడంగల్ సర్వే 1Bలకు సంబంధించి సమస్యలు ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండిపోయాయని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకునే వారు లేక విసిగిపోయారని, తెనాలి తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే సుమారు 5,000 మందికి పైగా సర్వే నెంబర్ల సమస్యలను సరిచేసి రైతులకు ఎంతో మేలు చేశారని, తమ సమస్యను పరిష్కరించి రైతు పక్షపాతిగా నిలిచిన తహసీల్దార్ గోపాలకృష్ణకు కృతజ్ఞత తెలుపుతూ సత్కరించినట్లు రైతులు తెలిపారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా నేలపాడు పంచాయతీలో పొలం 2 ఎకరాల 47 సెంట్లు ఉంది. 2 ఎకరాల 47 సెంట్లు 1 ఎకరంలో నెంబర్ మార్చారు. నెంబర్ మార్చి సర్వే చేసి కొత్త నెంబర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఎక్కిమంటే 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. 2 ఎంఆర్ఓలు మారిపోయారు, 2 విఆర్ఓలు మారిపోయారు. ఇప్పుడు వరకు ఎక్కిలేదు. ఇది వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అది నెంబర్ ఎక్కిచ్చేసి మాకు న్యాయం చేశారు.
ఈ తెనాలి మండలంలో రైతులకి ఈ సర్వే నెంబర్లో అడంగల్లో 1Bలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనీసం కొన్ని వేలలో పెండింగ్లో ఉండిపోయినాయి. ఎన్నిసార్లు ఆ రైతులు వచ్చి రెవెన్యూ వాళ్ళని కలిసి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఇసిగి వేసారిపోయారు. ఈయన గోపాలకృష్ణ గారు వచ్చిన అతి కొద్ది కాలం ఆయన వచ్చింది, అంతా కలిపి నాకు తెలిసి 4 నెలలు అవుతుందేమో. ఈ 4 నెలల్లో కనీసం 5,000 పైచీలకు సర్వే నెంబర్లకు సంబంధించిన వాటిని సరిచేసి ఆయన రైతులకి అసలు ఎంత ఉపయోగం చేశారంటే ఆ మానసిక క్షోభ మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్తే మీ సేవకి వెళ్ళమంటారు, మీ సేవకి వెళ్తే సర్వేకి పెట్టుకోమంటారు, సర్వేకి పెట్టుకుంటేనేమన్నా మళ్ళీ ఆ నెంబర్ మార్చాలంటే లాగిన్ ఓపెన్ అవ్వాలంటారు. ఇన్ని రకాల వంకలు చెప్తా చాలా సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చింది. ఈ సమస్యని ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే ఈ 5,000 పైచీలకు సమస్యలను పరిష్కరించి ఆయన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నాడు. అందుకని చెప్పి ఆయన్ని కలిసి మేము ఆ కృతజ్ఞతలు చేయటానికని తెనాలి మండలంలోని గ్రామాల రైతులందరూ ఈరోజు వచ్చారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం రసాబసగా సాగింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండా ప్రారంభం కాకముందే ఇంత అత్యవసరంగా సమావేశం జరపవలసిన అవసరం ఏంటని అంటూ టీడీపీ సభ్యులు చైర్పర్సన్ ని ప్రశ్నించారు. కొన్ని అత్యవసర పనులు ఉండటం చేత సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిందంటూ చైర్పర్సన్ బదులిచ్చారు. కొన్ని వర్కులు ఉన్నాయి, ఎమర్జెన్సీ చేయాలి. సాధారణ సమావేశం లేదా? సాధారణ సమావేశం అందరూ కావాలంటే నెక్స్ట్ వీక్లో పెట్టుకున్నాం. అవగాహన చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఏమైనా విషయాలు ఉంటే అడగడానికి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. అదేం లేకుండా ఒకరోజు ముందు ఇచ్చేసి సమావేశం పెట్టేసి సాధారణ సమావేశం లేదంటే ఎంతవరకు సంబంధం? నేను లేదంటే లేదు, నెక్స్ట్ వీక్ పెడుతున్నాం అంటున్నాను. నెక్స్ట్ వీక్ పెడతాం అంటున్నారు. ఇదేదో మీరు పెట్టేదేదో 4 రోజుల ముందే పెడితే 5 గంటలు పంపిస్తాం. దాని గురించి నేను విషయాలు ఉంటే మేము ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు కౌన్సిలర్స్ కొంతమంది తెలియజేయడం, ఫ్లోర్ లీడర్లు తెలియజేయడం కానీ, ప్రతిపక్ష నాయకులు తెలియజేయడం కానీ అది కూడా లేకుండా ఇలా పెట్టేయడం అనేది సంబంధించిన కాదు కదా. కొంచెం తెలియజేయండి మాకు కూడా. అలాగే నెక్స్ట్ నుంచి ఆలోచించి అలాగే. ఇదే క్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులో సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా అజెండా అనంతరం సమయం కేటాయిస్తామని అప్పుడు చెప్పండి అంటూ చైర్పర్సన్ చెప్పగా తనకు ఇప్పుడే సమయం కేటాయించాలని, లేదంటే సమయం కేటాయించే వరకు సభలో నిల్చొని ఉంటానని పట్టుబట్టడంతో మిగిలిన సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో సమస్యలు తెలిపేందుకు ఆమెకు సమయం కేటాయించారు. తన వార్డులో తనకు తెలియకుండా పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కార్మికులు చాలక అదనంగా కార్మికులు కావాలని అడుగుతుంటే ఉన్నవారిని కూడా మార్చడంపై ఆమె మండిపడ్డారు. నా వార్డులో వర్క్ ఆగిపోయింది, నా వార్డులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సమాచారం ఇవ్వకుండా మా వార్డులో ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్ అటు ఇటు మారుతున్నారో చేసుకుంటున్నారో వాళ్ళు సడన్గా మార్చడం జరిగింది, నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నిన్న నాకు తెలియజేసింది అధ్యక్ష. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొంతమంది స్టాఫ్ ఇప్పుడు వాళ్ళ వార్డులో ఉన్న స్టాఫ్ చాలట్లేదు కాబట్టి అదనంగా ఒక 2 వాళ్ళకి కేటాయించండి అధ్యక్ష. అంటే వాళ్ళ సఫర్ అవుతుంది కాబట్టి కౌన్సిలర్ గారు మీరు కూడా దయించి మేడంతో కొద్ది మాట్లాడి ఒక 2 స్టాఫ్ని అక్కడ వారు స్థానిక సభ్యులే కాబట్టి నా వర్క్ అసలు జరగట్లేదు. ప్రతిరోజు మా వారు వెళ్ళి చూస్తూనే ఉన్నారు కానీ గొడవలు అవుతున్నాయి. నాకు మాత్రం వర్కర్లు మార్చాలి. ఆ ఒక్క మగపిల్లాడు ఉన్నాడు, ఆ మగ అబ్బాయి అస్సలు చేయట్లేదు. ఆ అబ్బాయి 2 రోజులకు ఒకసారి తాగి వెళ్ళిపోతా ఉంటే వర్క్ ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? 3 రోజులకు ఒకసారి చేసే వర్కర్స్ అందరూ కూడా మీ డయాబెటిక్ అని, బాత్రూమ్ కానీ, టాబ్లెట్ తీసుకోవడానికి కానీ వాళ్ళు 8 o'clock ఇంటికి వెళ్ళి వెళ్తూ వస్తూ ఉంటారు. పట్టణ బురిపాలెం రోడ్డు వెంబడి ఉన్న కొబ్బరి బొండాల చెత్తను శుభ్రపరచడం జరిగిందని, అయినా కొంతమంది కొబ్బరి బొండాల వ్యాపారులు వాటి వ్యర్థాలను తీసుకువచ్చి రాత్రి సమయాల్లో శుభ్రపరిచిన చోట వేస్తున్నారని, దీనిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు సభలో ప్రస్తావించారు. తీసుకొచ్చి మళ్ళా రోడ్డు మీద పోసే కార్యక్రమం మొదలుపెట్టారు.
దాని మీద ఇలాగపోతే వాళ్ళు వేయటం మళ్ళీ మనం ఖర్చు పెట్టి తీసుకోవటం ఇదే సరిపోతుంటే దాని మీద సీరియస్ యాక్షన్ లేకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. దానికి ఏదైనా బోర్డులు పెట్టేయటమో లేకపోతే ఏదైనా ఈ కొబ్బరి మండల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎక్కడన్నా పోస్తే మీకు అద్దెలుతాను వాళ్ళకి చెప్పటమో ఏదన్నా కానీ అట్లా వార్నింగ్ ఇవ్వకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. అదే ఒకటి అధ్యక్ష, ఈ సెప్టిక్ ట్యాంకర్లు ఉన్నాయి అధ్యక్ష, తీసుకెళ్ళి ఆ బాత్లోనే పోసేస్తున్నారు అధ్యక్ష. అదొక పెద్ద సమస్యగా ఉంది. అది వాళ్ళది కూడా పెద్ద ఇష్యూగానే ఉంది. అది ఇంకా పొల్యూటివ్, రోడ్ల వాసన భరాయించలేకపోతున్నారు. ఈ రెండు మనం తీవ్రమైన వాళ్ళకి హెచ్చరికలు చేయకపోతే అది ఆగదు అధ్యక్ష. 15 రోజులకి మనం కొత్తపాడు హాస్పిటల్ సాల్వ్ చేస్తాం. రెండోది అక్కడ కెమెరాలు పెట్టాలని ఆలోచన ఉంది. కెమెరాలకు మనం కొటేషన్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిల్ పెట్టి కెమెరాలు పెట్టేస్తాం. దానికి డిసెంబర్ 15వ తారీఖు కల్లా లెక్సీ వేస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. వచ్చే నెల 15వ తారీఖు కల్లా మనం అక్కడ ఉన్న లెక్సీ వేస్ట్ కూడా క్లీన్ చేసే మార్గం మన టెండర్ పిలిచాము చేస్తాం. అజెండాలోని 11వ అంశం రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి ఆవిరితో కూడిన లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్, ఫెర్రిక్ ఆలం మరియు బ్లీచింగ్ పౌడర్ సరఫరా కొరకు 9,90,000 కేటాయించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మంచినీటి పథకానికి సంబంధించి పురపాలక సంఘానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాని నిర్వహణ వంటి వివరాలను తెలపాలని కోరారు. తెనాలికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుంది అంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు తగిన వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. 80 లక్షలు బడ్జెట్లో చూపించాం దశ, దీనికి చూపించాం దశ. దీనికి మనకు వస్తున్న ఆదాయం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, ఈ లీకేజీలు కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ఆదాయం వస్తుంది. ఇది అమృత పథకం కింద మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న రాంపూర్ రాజేంద్ర ప్రసాద్ గారు 2016లో శాంక్షన్ చేసి తీసుకొచ్చింది. దీన్ని మనం ఎక్కడా సద్వినియోగపరిచినట్టు ఎక్కడ కనబడలేదు. అసలు వస్తున్న ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఈ లీకేజీలు ఏంటి, ఇదేంటి. ఇప్పుడు మా కౌన్సిలర్ గారు రమేష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, వాటర్ మురికాల్లోకి వెళ్ళిపోయింది ఎలా వస్తుందని. అసలు ఏం జరుగుతుంది అధ్యక్ష, ఇది ఏం చేస్తాం మనం, మెయింటెనెన్స్ ఏంది, మనం ఏంటి, మనం పెడుతుంది ఏంటి. మన ఖర్చు మాత్రం పెడుతున్నాం, మనకు వస్తున్న ఆదాయం ఎంతో మనకు తెలియదు. మనం ఎన్ని కనెక్షన్లు ఇచ్చామో సరిగ్గా చెప్పలేదు. దాని గురించి వాదన చేసి కూడా అనవసరం అనిపించి వదిలేసాం. అసలు ఎలా జరుగుతుంది అధ్యక్ష ఇది? మేడం, ఇది గ్యాస్ అంటే మన వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడం కోసం మనం గ్యాస్ సిలిండర్ టెండర్ వేసింది మేడం. అది సంవత్సరం మొత్తానికి 9,90,000 మనం 80 లక్షలు బడ్జెట్లో నుంచి తీసుకొని టెండర్ పిలిచాము. ఈయనకి తిరుపతి వాళ్ళు వేశారు. ఇక టోటల్గా ఈ సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ 80 లక్షలు. దానిలో లీకులు ఉంటాయి, వర్కర్స్ ఛార్జెస్ ఉంటాయి, వాటర్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ అది మెయింటెనెన్స్ కింద ఉండదు. ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు, అసలు మన బడ్జెట్లో కేటాయించిందంతా, అసలు మనలో రిపేర్లు ఏంటి. మీరు జనరేటర్ రిపేర్ వచ్చినా వాడుతున్నారు, వాటర్ పైపులు రిపేర్ వచ్చినా వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు. అసలు మనం ఖర్చు పెడుతుందంత, మనకు వస్తున్న ఆదాయం ఎంత? 13,750 ట్యాపులు ఉన్నాయి మనకి. ఆదాయం ఒకటే మనకు వచ్చింది 1,50,00,000. 1,57,00,000 రూపాయలు మనకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. 13,049 ట్యాపులు మనకు ఉన్నాయి. నెలకి 20 రోజులు వాటర్ రాని పరిస్థితి వచ్చారు. ప్రతి వాటర్ లీకేజీలు కానీ వాటర్ సప్లై రాకపోవడం కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇంత ఖర్చు పెట్టి అమృతాపథకం మేము తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు ఆ రోజులు తీసుకొస్తే ఈ రోజు చేసిన సద్వినియోగం చెప్పండి అధ్యక్ష, ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎంత ఖర్చు పెడుతున్నారని టోటల్గా కూడా తెలియదు. అదేవిధంగా పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలను పట్టి వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నామని,
దానివల్ల ఎటువంటి ఉపయోగం కనబడడం లేదని, తగిన ప్రత్యామ్నాయం చూసి కుక్కల సమస్యను అరికట్టాలని అధికార ప్రతిపక్ష సభ్యులు కోరారు. స్నేక్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి కమిషనర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, నేను కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది. ఈ గురువారం నుంచి మన తెనాలిలో కుక్కలు పట్టుకుపోయి మంగళగిరిలో చేస్తారు సర్జరీస్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఫెసిలిటీస్ గురించి. బ్లూ క్రాస్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఇక్కడ మనకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా సర్జరీస్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఈ గురువారము సోమవారం ఫిక్స్ చేశారు. చిక్కినట్టుగా రోడ్డు మీద పడి మనుషులు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్. చాలా చాలా అధ్వానంగా ఉంది సార్. ఈ కుక్కలు అనేది మనకి వాటిని చేస్తే గొడవ చేస్తారు. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు జరిగితే వాళ్ళ ప్రాబ్లం తెలిసిందండి సార్. వీక్లీ 2 రోజులు తీసుకెళ్తారు. చిన్న విషయం చెబుతున్నా, దీని మీద స్పష్టమైన అవగాహన లేకపోతే మనం 10 సంవత్సరాలు చేసిన 20 సంవత్సరాలు చేసిన కుక్కలు పెరుగుతానే ఉంటాయి కానీ తక్కువ. అధ్యక్ష తెనాలిలో ఎన్ని కుక్కలు ఉంటారు అధ్యక్ష? మీరు చెప్పండి మీకు తెలిసి చంపడానికి కానీ మళ్ళీ వీక్లీ 2 days 3 days తీసుకెళ్తాం వల్ల ఉపయోగం లేదు అధ్యక్ష. దీని మీద ఎందుకంటే మనం ఆల్రెడీ చేసే డబ్బులకి వీక్లీకి వచ్చే డబ్బులకి మనం ఒక 20 చేస్తే మన ఆల్రెడీ సంతానోత్పత్తి 20-30 చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి 6 నెలలకి దానికి సీజన్ వారీగా జరిగే ఇది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ఒక ప్రజాప్రతినిధితో కమిటీ అధికారులు అందరూ కలిసి సరైన నిర్ణయం తీసుకొని ఇన్ని త్వరగా ఆపరేషన్ చేసి ఎంత నిర్మూలన చేయగలుగుతాం అనేది గట్టిగా ఆలోచించాలి అధ్యక్ష. వీటి వల్ల మనిషి చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాడు. మీకు దాడి చేయడం వల్ల చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బయటికి తిరగాలనే పిల్లలకి తల్లిదండ్రులు బయటికి పంపించే పరిస్థితి లేకపోతుంది. తొలుత గత నెలలో వాయిదా పడిన 2వ వార్డు కౌన్సిలర్ అన్నపతిని పద్మజ సభ్యత్వం రద్దుపై చర్చించి సభ్యులు కోరిన మేరకు మరో అవకాశం కల్పించాలని ఈ అంశం వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. జరిగినప్పుడు మేడంగా రాకపోతే మనం ఏ విధంగా లీగల్గా ఏ విధంగా చర్య తీసుకోవచ్చో అలా చర్య తీసుకున్నాం సార్. ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశానికి వాళ్ళు హాజరవుతారు కాబట్టి వాళ్ళు దీన్ని మనం అనారోగ్యం ఉంది కాబట్టి అత్యవసర సమావేశం కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశంలో దీని గురించి మనం లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో చూసి రాకపోతే తీసుకుందాం ఉద్దేశం. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. స్పెషల్ మీటింగ్ వర్క్లో భాగంగా పెట్టడం జరిగింది. అలానే ఈ వర్క్ టెండర్లు అయి పిలవాలి కాబట్టి వర్క్ చేయాలి కాబట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది జరిగింది అన్ని వర్క్. అలానే అభివృద్ధి వైపుగా ఈ రోజున కొత్త రోడ్డు వేస్తానికి నిర్మిస్తున్నాం కాబట్టి ఈరోజు బురిపాలెం రోడ్డు కానివ్వండి, బోస్ రోడ్డు కానీ, అలానే ఎక్కడైతే సమస్య ఉందో అన్ని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అతి త్వరలోనే కొన్ని వార్డులు కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. అలానే ఈ రోజున 15 వచ్చేసి 2వ వార్డు 15 వచ్చేసి ప్రజలందరూ రిక్వెస్ట్గా ఇదొకటి అడిగారు. స్పెషల్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ సాధారణ సమావేశం అటెండ్ కాకపోతే రద్దు చేద్దామని కూడా చెప్తాం జరిగింది. అందువల్ల వాయిదా వేశాము. అలానే అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని నా తగినంత కృషి చేస్తానని కోరుకుంటున్నాను. మామూలుగా మన శానిటేషన్ మెరుగుపడాలంటే నిజానికి మా అధికారుల లోపం ఉందని కూడా చెప్పవచ్చు. అలానే వర్కర్స్ కూడా తక్కువ ఉంటానా వాళ్ళు సక్సెస్గా చేయలేకపోతున్నారు. దాని మీద త్వరలోనే కొత్త వర్కర్స్ పెట్టుకుందామని కూడా మేము అనుకుంటున్నాం. ఇది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం, అలానే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. త్వరలోనే ఆ సమస్య కూడా తీర్దామని చెప్పడం జరిగింది. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 7 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 7 అర్జీలు అందినాయి. అందులో 6 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. అవి కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు,
సంగంజాగర్లమూడి ప్రాంతాల నుంచి వచ్చాయి సర్వే కోసం అని చెప్పేసి. ఒక గ్రీవెన్స్ మాత్రం నేలపాడు విలేజ్ నుంచి వచ్చింది, అది రెవెన్యూ రిలేటెడ్. నేలపాడు తేలప్రోలు ఈఆర్ఓ నేలపాడులో కూడా కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేశారు రైతులు. అదేవిధంగా ఈ ఏవైతే సర్వే రిలేటెడ్ అప్లికేషన్స్ వచ్చాయో అందరికీ సంబంధితులకు నోటీసులు జారీ చేసి సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి రైతులు మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే ఎక్కడైతే నేలపాడు తేలప్రోల్లో 2 చోట్లను ఈఆర్ఓ అందుబాటులో ఉండాలని రైతులు కోరారు, ఆ విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి రైతులకి వీఆర్ఓ అట్లాగే రెవెన్యూ సేవలు అందే విధంగా కూడా కృషి చేస్తాం. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా భక్తజనం పట్టణంలోని శివాలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం ఈరోజు ప్రాతకాలంలో 4 కూడా వచ్చి ఉన్నారు. దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకుంటున్నారు. మళ్ళా ఈరోజు నెల మొత్తం కూడా కార్తీక మాసం సోమవారం విశేషమైన రోజు. ఇవాళ దశమి సోమవారం. అట్లాగే ఈరోజు సాయంత్రం ఈ దేవస్థానంలో 6:30 గంటలకి శాంతి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు స్థానిక సాయివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ యొక్క కళ్యాణం శివ కళ్యాణం చూడమని కోరడమైనది. చెప్పాలి. శ్రీ రామకృష్ణ దేవస్థానం స్వామివారి రాత్రి నిన్న విశేషంగా చక్కగా అందరూ సువాసనలు పూజ చేసుకున్నారు. ఈ రోజు 4వ సోమవారం స్వామివారి విశేషంగా 3 స్వామివారికి మహాగణాన్ని పూజ చేసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కావున అనంతరం తీర్థప్రసాద స్వీకరణ భక్తులందరూ 100 మంది వచ్చి చక్కగా తీర్థప్రసాదం స్వీకరించారు. అలాగే కావున ఈ భక్తులు సాయంకాలం మళ్ళీ అలానే 4వ సోమవారం సాయంకాలం దీపారాధన సేవ చాలా విశేషంగా సహస్ర దీపారాధన సేవ ఉంటుంది. కావున స్వామివారికి చాలా విశేషంగా అలంకరణ ఉంటుంది. ఈరోజు మంచులో ఉన్న స్వామివారి మంచు శివలింగం దాకా చక్కగా విశేషంగా దర్శనమిస్తారు. సాయంకాలం 5 నుంచి 9 దాకా స్వామివారికి దర్శనం తీసుకోవచ్చు. తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. అంకిత భావంతో కృషి చేస్తే ఆంగ్ల భాషను సునాయాసంగా మాట్లాడవచ్చని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆంగ్ల భాషలో అత్యంత ప్రతిభ కనబరచడమే కాకుండా చక్కటి క్రమశిక్షణ సత్ప్రవర్తన చూపించిన బాలబాలికలను ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొటెక్టర్ బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ తెలుగు కథలను ఆంగ్ల భాషలోకి అనువదించడం నేర్చుకుంటే 2 భాషలపై పట్టు సాధించవచ్చని అన్నారు. ఆంగ్ల అంతర్జాతీయ భాష కాబట్టి దాన్ని మాట్లాడడం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఏ రంగంలోనైనా రాణించడానికి అవకాశం ఉంటుందని, ఆంగ్ల భాషతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను తెలుసుకోవడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మురళీకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ స్పీకింగ్ ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకింగ్ ట్రీ అకాడమిక్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఆంగ్ల భాషలో అనర్గళంగా జవాబులు చెప్పి ప్రశంసలు అందుకున్నారు.
ఆంగ్ల ఉపాధ్యాయునులు తేజస్విని రమాదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. In speaking classes, I enjoy and what task Rama ma'am give, I participate first. Okay. Tell me. I am excited in participating some challenges in a speaking tree. What was the biggest challenge that you found? Rolling trophy. A rolling trophy. Did your class win the rolling trophy? Yes, our class can be win the rolling trophy. We'll do one thing. Next time we'll have such celebration and we will give the trophy also. Who is your class teacher, by the way? Bashira teacher. Study very well. Excellent. So thank you all the teachers standing here. A good thing that you found in speaking trees classes. Verbs. Verbs. So you learned about verbs. Yes. Anything else you learned apart from verbs? I want a bronze card. How many bronze cards do you need? 5. Come on here, I can't give those many. Okay, I'll give you 1 bronze card. Okay? Thank you so much for participating. They are trying to motivate the others to speak in English, right? The name itself says that English Language Protector, which means that they want everyone to speak in English. So, as a part of encouraging spoken English skills or communication skills in the students, we Nehru Niketan has tied up with this particular wonderful organization, Speaking Tree, and we are working together for the past 3 years. And as you all know, why we need to insist on these particular communication skills, because at the end of the day, whatever we score, whatever the marks we score, or whatever the great achievements we made, unless and until we expose ourselves, unless and until you tell yourself that I did this, నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను, నువ్వు చెప్పుకోలేకపోతే, whatever skill you have, it doesn't make any sense. A language is such a sort of a bridge to communicate or to express your views to the other person. Now, why English? Why are we insisting on English? Because we all know that English is a global language, and we at Nehru Niketan, we believe that in a quote saying that think global but be local. What do you learn from Speaking Tree? Are you all speaking in English in the school? What is the guarantee? Are you all speaking properly? Tell me, then do this exercise. How many of you speak English? How many of you are speaking English in the school? Do one thing. Who is your Speaking Tree trainer? Tejaswini ma'am will do one thing. There are few ELP trainers, members today. We will have one more club also. You give those clubs. By the way, have you started collecting bronze cards? Is there any gold club member? You started collecting bronze. How many bronze cards have you collected? 1, 2. You have got already 2. సౌత్ రైల్వే సేలం డివిజన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులో ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలో షేక్ షబీనా పాల్గొని తన సత్తాను చాటింది. తమిళనాడులోని సేలంలో నిర్వహించిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న షేక్ షబీనా అద్భుత ప్రతిభ కనబర్చింది. 84 కేటగిరీలో స్క్వాట్ 190, బెంచ్ ప్రెస్ 90, డెడ్ ఫిట్లో 180 చొప్పున మొత్తం 460 కేజీల బరువులెత్తి మొదటి స్థానంలో నిలిచి పతకాలు సాధించడం పట్ల షబీనాను పలువురు అభినందించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రసాబసగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటూ ఆరోపించిన టీడీపీ సభ్యులు. వాడి వేడిగా సాగిన చర్చ. వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.